హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అధిక పెన్షన్పై ఉద్రిక్తత. పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్, పెన్షన్స్ న్యూస్ అన్ని ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియో కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అధిక పింఛన్ పొందేందుకు అర్హతలున్న ఒక పింఛన్దారుడు ఈపీఎఫ్ఓ నోటీస్ మేరకు 8 లక్షలను ఈపీఎస్ బకాయి కింద 10 నెలల క్రితం చెల్లించారు. ఆయనలాగే ఈ సొమ్ము చెల్లించేందుకు కొందరు ₹2 చొప్పున వడ్డీకి అప్పులు తీసుకొచ్చారు. వారికి ఇప్పటికీ అధిక పింఛను మంజూరు అవ్వలేదు. ఈ నెల వచ్చే నెల అంటూ ఈపీఎఫ్ఓ కాలయాపన చేస్తుంది. ఫలితంగా వడ్డీలను చెల్లించలేక, కట్టిన సొమ్మును వెనక్కి తీసుకోలేక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ విరమణ పొందిన మరో పింఛన్దారుడు అధిక పింఛన్ బకాయి చెల్లించేందుకు 2024 మేలో 6.60 లక్షలను ₹1.5 చొప్పున వడ్డీకి తీసుకొచ్చారు. 8 నెలల తర్వాత అధిక పింఛను మంజూరైంది. కానీ ఇప్పటి వరకు బకాయిలు మంజూరు కాలేదు. ఫలితంగా తనకొస్తున్న పింఛను అప్పులకు, వడ్డీలకు చెల్లించేందుకు సరిపోతుందని బాధితుడు వాపోతున్నారు. అర్హులైన పింఛన్దారులకు అధిక పింఛన్ మంజూరులో ఈపీఎఫ్ఓ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. అధిక పింఛన్తో శేష జీవితం కాస్త మెరుగ్గా గడపచ్చన్న ఆశతో అప్పులు చేసి మరీ ఈపీఎస్ బకాయిలను చెల్లిస్తున్నామని, వడ్డీల భారం పెరుగుతుందో తప్ప పింఛన్ మంజూరు అవడం లేదని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న, చికిత్సకు డబ్బులు లేక అవస్థపడుతున్నట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బకాయిల కింద ఒక్కో పింఛన్దారుడు సగటు 5 లక్షల నుండి 6 లక్షల వరకు చెల్లిస్తున్న ఈపీఎఫ్ఓ దరఖాస్తులను వేగంగా పరిష్కరించడం లేదు. సకాలంలో పింఛను మంజూరు చేయడం లేదు. కొందరికి మంజూరు చేసినప్పటికీ పదవి విరమణ తేదీ నుంచి బకాయిలు చెల్లించకపోవడం గమనార్హం. అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న 17.49 లక్షల మందిలో ఈపీఎఫ్ఓ ఇప్పటి వరకు 2.19 లక్షల మందికి మాత్రమే నోటీసులు జారీ చేసింది. వీరిలో 1,00,000 మంది పింఛన్దారులు బకాయిలు చెల్లించారు. దాదాపు ఏడాది గడుస్తున్న వారిలో 24,000 మందికి మాత్రమే పింఛన్లు మంజూరయ్యాయి. ఇదే విషయమై ఆరా తీస్తుంటే దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్తున్నారంటూ పింఛన్దారులు పేర్కొంటున్నారు. చాలా మంది తమకొచ్చిన పదవి విరమణ ప్రోత్సాహకాలలో ఎక్కువ మొత్తాన్ని ఈపీఎస్ బకాయిల కోసం వేచించారు. ఏడాదిగా పింఛన్ రాకపోవడంతో ఇలాంటి వారి రోజువారీ జీవనం కష్టంగా మారుతుంది.